మా ఊరి పేరు సంసారి. ఈయన మా సంసారి సర్పంచ్. వీడు పనోడు. వీళ్ళ గురించి చూస్తావుగా. ఏందన్నా మొత్తం అటు ఇటు చూస్తున్నావు? ఇదంతా ఒకప్పుడు మా తాత పొలమేరా. కారు ఉంచుకున్న దానికి రాసిచ్చాను. అయ్యయ్యో మరి పక్క పొలమే నేను ఉంచుకున్న దానికి రాసిచ్చాను. बाप एक नंबरी बेटा 10 नंबरी. ఏంద్రా మన ఊళ్ళో సంగతి ఏంది? ఆ ఊర్లో రోడ్లు మంచిగా లేవని ఊళ్ళో దగ్గర అంకరం అవుతాడు. అగో మాటల్లోనే మూర్తి వస్తాడు. రారా గజ్జుకుక్కద్దా. చెప్పా మూర్తి, ఇట్లా పడొచ్చును. జర రోడ్లు ఏంటి సారు, వస్తాండు పోతాంటే ఇబ్బంది అవుతుంది. జర రోడ్లు ఏపిద్దామా, దాని ఏముంది. మొన్న నీ కొడుకు ఏదో బండి కొనిచ్చినావట, ఏందేది? అవును సారు, బండి బండి అని ఊగా సతాయిస్తాడు. చేసేది లెక్క పొలం కుదబెట్టి బండి కొనిచ్చిన. మంచిది, అసలే పోరుడు, ఉడుకు రక్తం. 10-20 పోతాడే, 100-150 ఉడుకుతాడు. అగదుడు ఎట్లా పోతాడు? వాడు ఏదో రోజు పొక్కోవాలి ఆగి రోడ్డు సాపం ఉంది అని చెప్పి 100-150 గుంజి ఆ ఇంటి దగ్గర గుద్దిండే అనుకో. చూసినావుగా, రోడ్లు సాపుకుంటే గట్లు ఉంటుంది కథ. అదే గుంతలు గుంతలున్నాయి అనుకో, నీ కొడుకు కోటర కాదు, ఆపు గుద్దొచ్చినా కూడా నిమ్మలంగా నీ ఇంటికి వస్తాడు. అంతేగా అంతేగా. ఇప్పుడు ఏంది, నీకు రోడ్లు కావాలి అంతేగా? నాకు రోడ్లు వద్దు, ఏదొద్దు, నాకేమొద్దు. మీరు ఎన్నైనా చాలండి, నాకు రోడ్లు వద్దు, ఏవద్దు, మీరు చల్లగా ఉండాలి. అటు చెల్లబెట్టావు సర్పంచ్. సర్పంచ్ అంటారా బాబు? రాజకీయాలు చేయం, రాజకీయాలు చూడం. సర్పంచ్కి